జీవితంలో మనం సాధించాల్సింది వాడు మెచ్చేటట్లుగా ఉండుట, వాని ప్రయోజనమే లక్ష్యమని బ్రతుకుట. ఎందుకని? మనం ఈ సమాజం అనేటటువంటిది ఒక మహావృక్షం అయితే దానికి ఆయన వేరు. చెట్లో ఒక కొమ్మ తీసేస్తే పెద్ద ప్రాబ్లం లేదండి, మళ్ళీ కొమ్మ మొలుస్తుంది. కొన్ని ఆకులు మనం దూసేస్తే ప్రాబ్లం లేదండి, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. కానీ వేరు తీసేస్తే మాత్రం మొత్తం అంతా పోతుందండి. అది ఉన్నంత వరకు ఏది పోయినా మళ్ళీ వస్తుంది, కానీ అది పోతే ఏది ఉండదండి. ఈ సమాజం అనేటటువంటి మహావృక్షానికి, ఈ విశ్వం అనే మహావృక్షానికి భగవంతుడనేవాడు ఒక ఆది మూలము. ఈ ఆది మూలం కనుక జాగ్రత్తగా ఉందా, మిగతాదంతా పర్వాలేదండి. అప్పుడప్పుడు దాంట్లో చిన్న చిన్న గ్లాని ఏర్పడ్డా అది తిరిగి మళ్ళీ తొలగి మంచిగా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమనే ఆ మూలాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దానికి కావాల్సింది ఏదో మనం చేద్దాం. ఇది తెలుసుకోవాలి. ఆ మూలం అంటే ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో, దానికి మనం చేయాల్సింది ఏమిటో ఇవన్నీ తెలిసేది మనకి శాస్త్రము ద్వారా. అందుకోసం దాన్ని మనం నేర్చుకోవాలి. ఇది పరార్థము. పరార్థము వాడి ప్రయోజనము దృష్టిలో పెట్టుకుని బ్రతుకుట. అది ఎలా ఉండాలో వాడే చెప్పాడు, మనకు తెలియదు కదా. వాడికి ప్రయోజనం అంటే ఇది అనేది మనం ఆయనతో కన్సల్టేషన్ నేరుగా మనం చేయటం లేదు, కానీ ఆయన గ్రంథాల్లో చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని మనం తెలుసుకుని విని ఆయన ఇలా నడు అంటే ఎస్ అట్లా నేను నడుస్తా అనగలిగితే బస్ అదే మనకి జన్మ. ఆయన మనకి నేరుగా చెప్పడం శాస్త్రాల్లో కనుక ఎవరు శాస్త్ర సారము తెలిసిన వాళ్ళు చెప్పినట్టు మీరు చేయండి. అది మనకి గురువులు చెప్తారు, పెద్దలు చెప్తారు. ఏం చెప్తారు వాళ్ళు? భగవంతుడు నడిపినట్లు నడవలెను. భగవంతుడికి పరుడు అని పేరు. నడిపినట్లు నడుచుట అంటే తంత్రము అంటారు. పరతంత్రము మన బతుకు. దీన్నే పారతంత్ర్యం అన్నారండి. పరార్థత, పరతంత్రత, పారార్థ్యం, పారతంత్ర్యం, ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు టెక్నికల్ టర్మ్స్. కొంచెం పదాలు వినగానే కొంచెం మన మీద ఏదో పెద్ద బరువు పడ్డట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం జ్ఞాపకం పెట్టుకుని 2 సార్లు నోటితోటంటే మనకి హాయిగా అలవాటు అవుతుంది. మనం పారతంత్ర్యమే మన యొక్క గమ్యము. అంటే ఆయన నడిపినట్లు నడుచుటే మనం చేయాల్సింది. పారార్థ్యమే మన లక్ష్యము. అంటే ఆయన ప్రయోజనమే మన యొక్క గమ్యము. బస్ దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. ఇది మనకి ఎట్లాగో తెలియదు కనుక తెలియచెప్పడం కోసం గోదాదేవి తిరుప్పావై అని 30 రోజుల వ్రతాన్ని చేసింది. మోస్ట్ ఎలాబొరేటివ్ వ్రతంని మనకి అందించింది. ఇది ఎలా వస్తుంది అంటే చుట్టూ ఉండేటటువంటి అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తుల యొక్క సత్సంగము నీకు ఏర్పడితే అప్పుడు అది నీకు అబ్బుతుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.